వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. మొన్న సిజిఐ గారు అడిగారు కదా టీజీపీఎస్సీని లాస్ట్లో వాలిడేషన్స్ అన్నీ ఎక్కడ జరిగాయి, ఎవాల్యుయేషన్స్ అన్నీ ఎక్కడ జరిగాయి అని అడిగితే వీళ్ళు అవుట్ రైట్గా మొత్తం అన్నీ మర్రి చెన్నారెడ్డి అకాడమీలో జరిగాయండి అని చెప్పారు. గుర్తుందా? మోర్ దెన్ 1 మంత్ అక్కడే చేశాము అని చెప్పారు. ఒక్కసారి ఆ జడ్జి గారు అడిగిన వీడియో పెడతాను, చూడండి ఒక్కసారి. These evaluations were held in a centralized place or distributed over several? No, centralized. All of them were there in the Murray Chennareddy Institute. There's a very big institute, which is administrative. All the administrators are trained there. State and some of the center IAS guys also get to them there. They were there for a whole month. There's provision for stay for all the evaluators. A little above a month, they were all there. రైట్, చూశారు కదా, అంత క్లియర్గా చెప్పారు వాళ్ళు. మొత్తం మర్రి చెన్నారెడ్డిలో జరిగింది అని చెప్పారు. అయితే దానికి సమాధానంగా ఈరోజు దాసోజు శ్రవణ్ గారు అసెంబ్లీలో చెప్పారు. ఓకే, అది కూడా చూద్దాము వీడియో. దాసోజు శ్రవణ్ కుమార్ గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి తర్వాత జియో 46 బాధితులకు సంబంధించిన అంశాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. విద్యార్థుల ఉద్యమం ద్వారా, వాళ్ళ త్యాగాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా నిర్వహణకులో జరగకపోవడం వల్ల వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదంతా తిరుగుతూ ఉన్నారు. ఒక కీలకమైన అంశం. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక అప్పీల్ ఏం చేస్తా ఉన్నానంటే, మన పిల్లలని మనం కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళను రకరకాలుగా లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే బదులుగా ప్రభుత్వము ఈ సభ ద్వారా ప్రభుత్వం ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేసి అసలు గ్రూప్ 1 పరీక్షలు జరిగినట్టు లోపాలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి, ఎందుకు ఇవాళ విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఖరీదైన కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన అడ్వకేట్లను పెట్టి మన పిల్లల యొక్క రైట్స్ని మనమే ఎందుకు ప్రభుత్వం వేసి కట్టలు చేస్తుందంటే అంశాన్ని దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇంకొక సూచన ఏంటంటే అధ్యక్ష, జేఎన్టీయూలో వాస్తవానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో మెయిన్స్ ఎవాల్యుయేషన్ జరిగింది అని చెప్తారు. కానీ మేము ఆర్టీఐలో వేసిన సమాచారం ప్రకారంగానేమో మాకు జేఎన్టీయూలో జరిగినట్టుగా మెయిన్స్ అంటే చాలా మెయిన్స్ ఎగ్జామ్స్ అంతా కూడా జేఎన్టీయూలో ఎవాల్యుయేట్ అయిందని. సో దిస్ ఇస్ ఫండమెంటలీ ఫ్లాట్. సీజీజీలో జరిగిందనేమో ప్రభుత్వం చెప్తుంటుంది, జేఎన్టీలో జరిగిందనేమో ఆర్టీఐ సమాధానం చెప్తా ఉంది. అట్లా మన పిల్లలని మన భవిష్యత్ తరాలను కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళు రేపు నానా రకాలైన రెస్ట్లెస్ గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొకటి జియో 46 బాధితులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జియో 46లో ఉన్నటువంటి ఒక తప్పిదాలను మేము సరిదిద్దుతాము, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వాళ్ళను కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకున్నారు అధ్యక్ష. లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత మా మహేష్ గౌడ్ గారు వారు కూడా ఇక్కడ ఉన్నారు, వారి దగ్గర కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళని పట్టించుకున్న దాఖలేదు. వాళ్ళు వాళ్ళ సుప్రీంకోర్టులో ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను ఏంటంటే, వాట్ కుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ ఇన్ లెజిటిమేట్ అండ్ కాన్స్టిట్యూషనల్ మేనర్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు పుష్ ద స్టూడెంట్స్ టు గో టు ద కోర్ట్స్. కోర్టులకు వెళ్ళి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా ఇబ్బందులు పడి మన పిల్లల్ని మనం కోర్టులకు పోకుండా దయచేసి ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, మనం ఇదే కదా మొత్తుకునేది ఎప్పటి నుంచో. డైరెక్ట్గా టీజీపీఎస్సీ మనతో మాట్లాడితే బాగుంటుంది, కానీ ప్రతిదానికి కూడా మనని కోర్టుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ ఆర్టీఐ గురించి మాట్లాడారు కదా శ్రవణ్ గారు, దానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి, వెరీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్టీఐ. సో ఐ విల్ షేర్ దాట్, చూపిస్తాను మీకు అది. రైట్, చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఆర్టీఐ ఫైల్డ్ బై శ్రీ వి పవన్ గారు. ఓకే, అండ్ దీనికోసం ఫైల్ చేశారు రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టీచర్స్ ఆన్ డ్యూటీ అండ్ యువర్ ఆర్టీఐ డేటెడ్ 5th April 2025. ఓకే, దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, వాల్యుయేషన్ వర్క్ ఫర్ గ్రూప్ 1 ఎట్ జేఎన్టీయూ ఫ్రమ్
7/11/2024 టు 12/1/2025. ఓకే, క్లియర్గా ఇక్కడ కనిపిస్తూనే ఉంది. అంటే ఇంత క్లియర్గా వాళ్ళు ఇచ్చిన ఆర్టీఐలో మాత్రం వ్యాలిడేషన్ జేఎన్టీలో జరిగిందని చెప్పారు. కానీ అక్కడ మాత్రం జడ్జి గారు ముందర మాత్రం దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెన్ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఎట్ మర్రి చెన్నారెడ్డి. సో ఇది ఎట్లా న్యాయబద్ధంగా ఉంటుందో నాకైతే అర్థమవుతలేదండి. సో అది 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 చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు రైట్ ఏ ప్రేయర్ టు సిజేఐ గారు. సిజేఐ గారికి మనం ఒక ప్రేయర్ రాస్తున్నాం, ఫార్మల్ రిప్రజెంటేషన్ టు ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ చూడండి మీరు, ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ మేడ్ బై ద లర్న్ Advocate General representing TGPSC in batch matters of so and connected case before your lordship. Request for appropriate action to uphold the integrity of the judicial proceedings. సో ఈ డాక్యుమెంట్లో మనము అన్ని మెన్షన్ చేసామండి. డీటెయిల్గా మనకు జరిగిన అన్యాయం ఏంటిదో అన్ని కూడా మనము చాలా క్లియర్గా మెన్షన్ చేసాం. మన మన మిత్రులు అందరూ ఇది చాలా ఇక్కడ ఇక్కడ చూడండి మీరు, గ్రౌండ్స్ చూడండి. Because the submission of the incorrect information on critical aspects such as the venue of answer script evaluation directly undermines the integrity, transparency and fairness of the entire recruitment process conducted by the Telangana Public Service Commission. So ఇట్లా మనం గ్రౌండ్స్ అన్ని మెన్షన్ చేసాం. Because such deliberate misrepresentation by the learned Advocate General representing a public body and the state profoundly erodes public trust not only in the TGPSC's processes but also in the sanctity and efficacy of the judicial oversight of public examinations, which is a paramount for the democratic society. నేను ఈ మొత్తం చదవను, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ మనం ఏం చెప్పదలుచుకుంటాము. ఇట్లా వాళ్ళు ఉల్టా పల్టా మాట్లాడారు, తప్పులు చెప్పారు అని మనము ప్రేయర్ మెన్షన్ చేసాం. దానిలో క్లియర్గా ఇన్ లైట్ ప్రేయర్ ఏంటిదంటే, ఇన్ లైట్ of the foregoing submissions and the grave implications of the false statements made, we most humbly pray that your lordships may be pleased to take immediate judicial notice of this representation and the compelling documentary evidence attached thereto, including the High Court proceedings sheet, the official RTI reply confirming the true evaluation venue and the reference to the live stream recording of the proceedings. సో ఇట్లా మనం ప్రేయర్లో మెన్షన్ చేసామండి. ఇది 3-4 పేజెస్ డాక్యుమెంట్ ఉంది ఇది. సో మీరు ఏం చేస్తారంటే, ఈ డాక్యుమెంట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ లింక్ పెట్టాను. యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఇట్ చేసి మీరు దాన్ని యాక్చువల్గా పీడిఎఫ్ కాబట్టి డైరెక్ట్గా ఇట్లా మీకు ఎడిట్ చేయగలిగితే రాయగలిగితే రాయండి. కొంతమందికి సపోర్ట్ చేస్తుంది. లేకపోతే మీరు దీన్ని ఎడిట్ చేసుకొని మీరు వర్డ్ డాక్లో కన్వర్ట్ చేసుకొని లేకపోతే చేసుకోగలుగుతా అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. లేదు ఇదంతా వద్దు సార్, ఈమెయిల్ మేము పంపలేము సిజేఐ గారికి అంటే, జస్ట్ ఈ 4-5 పేజెస్ డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దీని మీద మీ పేరు ఊరు రాసి రేపు సిజేఐ గారికి పోస్ట్ చేసేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను, కింద లింక్ కూడా పంపిస్తాను, సిజేఐ ఈమెయిల్ అడ్రస్ కూడా పెడతాను. సో దట్ విల్ హెల్ప్. రేపు ఒక 500 ఇలాంటి రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి అనుకోండి, దట్ విల్ బి ద బెస్ట్ థింగ్ టు డూ అనమాట. సో మీకు తెలుసు ఇంకా మీరు ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, దీనికి ఇదంతా అవసరమా, ఇంత కథ అవసరమా, టీడీఎస్ ప్రాసెస్ ఎందుకు అని నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు కూడా చెప్పించుకోవాల్సిన అవసరం మీకు కూడా లేదు కదా. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అట్లా ఉన్నాయి. సీరియస్గా మీరు ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఎవరికైతే అన్యాయం జరిగింది అనుకుంటున్నారో వాళ్ళు ఒక 1/2 అవర్ to 1 అవర్ స్పెండ్ చేయగలిగితే తప్పేం లేదండి. బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ నడుస్తుంది, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ నడుస్తుంది. కిందనో మీదనో పడి ఇట్లాంటి ఎవిడెన్స్ తీసుకురావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరి వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేసి ఇంత కష్టపడి లాయర్లని జడ్జిలను తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి డబ్బులు లేకపోయినా చేస్తున్నప్పుడు మరి మనం జస్ట్ ఒక 1/2 అవర్ to 1 అవర్ టైం తీసుకొని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి సిజేఐకి పంపించడంలో తప్పు లేదని నేను అనుకుంటా. మనం మిగతా ఎన్నో వాటికి టైం వేస్ట్ చేస్తున్నామండి. నేను ఇక్కడ మోటివేషనల్ క్లాస్ ఇవ్వట్లేదు, మీకు తెలుసు కదా, ఎవ్రీ వన్ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్. సో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టేయండి. నేను ఇంకేదైనా డాక్యుమెంట్స్ ఉంటే కూడా నేను దానిలో పెడతాను, పిన్ చేస్తాను నా యూట్యూబ్ వీడియోలో. సెకండ్ థింగ్, డ్రైవ్లో కూడా మీకు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ వే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అదండి మ్యాటర్ అయితే ఇది. మనము వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, మన చేతిలో ఉన్నది మనం చేస్తున్నాం. సో మనకు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే 1 or 2-3 డేస్లో ఆయన స్టార్ట్ చేస్తారు సిజేఐ గారు. హీ విల్ స్టార్ట్ రైటింగ్ ద వర్డిక్ట్. సో మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి, తర్వాత ఏం చేసిన తర్వాత చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకున్నట్టు అవుతుందండి అట్లా. ఓకే,
అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.